వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. మనం రియల్ నెంబర్స్ లాస్ట్ పార్ట్లోకి వచ్చేసాం. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. అదేంటంటే లాగరిథమ్స్. ఓకేనా? లాగరిథమ్స్, LOGARTHMS, లాగరిథమ్స్. దాన్నే తెలుగులో సంవర్గమానాలు అంటారు. సంవర్గమానాలు. ముందు ఈ లాగరిథం గురించి మనం నేర్చుకోవాలంటే దానికి ముందుగా మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. మనం లోయర్ క్లాసెస్లో ఘాతాంక న్యాయాలు అనే వాటిని నేర్చుకున్నాం. ఆ ఘాతాంక న్యాయాలను ఒకసారి మనం రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఘాతాంక న్యాయాలకి ఈ సంవర్గమానాలకి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. దెర్ ఈజ్ ఇంటర్ రిలేషన్ బిట్వీన్ ద లాగరిథమ్స్ అండ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఈ ఎక్స్పోనెంట్స్ అన్నీ కూడా మనకి రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ముందు దానికి వెళ్ళే ముందు అసలు ముందు వాట్ ఈజ్ లాగరిథం అనేది ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. అలాగే ఈ లాగరిథంని ఫస్ట్గా 17th సెంచరీలో స్కాటిష్ మ్యాథమెటిషియన్ జాన్ నేపియర్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. జాన్ నేపియర్ అనే స్కాటిష్ మ్యాథమెటిషియన్ ఈ లాగరిథం సంవర్గమానాలని మొట్టమొదటిసారిగా మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఒక టూల్గా యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అయితే ఈ లాగరిథంకి రకరకాల డెఫినేషన్స్ మనం చెప్పొచ్చు. కాకపోతే మనకి అర్థమయ్యే డెఫినేషన్లో తీసుకున్నట్టయితే సింపుల్గా చెప్పాలంటే ఈ లాగరిథంని దేనికి యూజ్ చేస్తారంటే ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ని సింప్లిఫైగా చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని అంటే గణితపరమైన గణనలని మనం చేసుకోవడానికి ఈ లాగరిథమ్స్ అనే పార్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అయితే ఈ లాగరిథం డెఫినేషన్లోకి మనం వచ్చినట్టయితే కనుక ఏ లాగరిథం ఈజ్ ది పవర్ టు విచ్ ఏ నెంబర్ మస్ట్ బి రేజ్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ అదర్ నెంబర్. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఏ లాగరిథం is the power to which a number must be raised in order to get some other number. ఓకేనా? దీన్ని మనం ఒక్కసారి తెలుగులో చూద్దాం. ఏంటంటే ఒక సంఖ్యను ఒక భూమిగా గల సంఖ్యకు హెచ్చించి రాయటాన్ని ఘాతాంక రూపం అంటాం. దీనికి మరొక రూపంలో రాస్తే దాన్ని ఏమంటాం మనం? సంవర్గమానం అని చెప్పి అంటాం. ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాగరిథం ఆఫ్ 100 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఇది లాగరిథమిక్ ఫామ్ అంటాం. దీనికి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుందంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. వెన్ 10 ఈజ్ రేజ్డ్ టు ది పవర్ 2, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. దీనికి లాగరిథమిక్ ఫామ్ ఏంటనమాట? లాగ్ 100. దీన్ని బేస్ అంటారు, ఆధారము తెలుగులో. ఓకేనా? అంటే 10 ఆధారానికి 100 యొక్క సంవర్గమానం ఎంత అనమాట? 2 అని చదువుతాం. అయితే తెలుగులో ఇంత చదవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇంగ్లీష్లో కూడా చదివేయచ్చు, నో ప్రాబ్లం. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లో చదివేయచ్చు. లాగ్ 100 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి చదువుతాం అనమాట. ఓకేనా? అయితే ఈ లాగరిథమ్స్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అనేవి మనకు కావాలని చెప్పుకున్నాం. ఓకేనా? దాంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. సపోజ్ 2 పవర్ 1 ఎంత? 2. 2 పవర్ 1 ఈజ్ 2. 2 స్క్వేర్ ఈజ్ 4. 2 క్యూబ్ ఈజ్ 8. అలాగే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.
3 cube is equal to 27. 3 power 4 is equal to 81. Okay, all these are called what forms? Exponential forms. ఘాతాంక రూపం. ఓకేనా, ఇవన్నీ కూడా ఘాతాంక రూపంలో ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ దీన్ని తీసుకున్నారనుకోండి, 2 power 1 is equal to 2. It is in the exponential form. What is its logarithmic form? Log 2 to the base 2 is equal to 1. నెక్స్ట్ వన్, దీనికి లాగరిథమిక్ ఫామ్ ఏంటి? log 4 base 2 is equal to 2. దీనికి ఏమవుతుంది? log 8 base 2 is equal to 3. ఫాలో అయ్యారా లేదా? అలాగే దీన్ని తీసుకుందాం, 3 square is equal to 9. దీన్ని తీసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఇట్స్ లాగరిథమిక్ ఫామ్? log 9 base 3 is equal to 2. అలాగే దీన్ని చెప్పండి, log 27 to the base 3 is equal to 3. దీనికి log 81 to the base 3 is equal to 4. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. log 2 to the base 2 is equal to 1. మళ్ళీ దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలంటే జస్ట్ ఏం కాదు, ఈ బేస్ని ముందు తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు అవతల వాల్యూని దీని పవర్గా రాస్తాం, అంటే 2 power 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఫాలో అయ్యారా లేదా? అలాగే దీన్ని చూడండి, ముందు బేస్ని మనం బేస్ నెంబర్ని తీసుకుంటాం, దాన్ని పైన ఈజ్ ఈక్వల్ టు అవతల నెంబర్ని దీని పవర్గా రాస్తాం, అంటే 2 square ఈజ్ ఈక్వల్ టు 4. ఇది అంతే. 2 cube ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ వన్ ఆల్సో సేమ్, 3 square ఈజ్ ఈక్వల్ టు 9. ఇలా క్రాస్కి వెళ్ళాలన్నమాట. 3 cube ఈజ్ ఈక్వల్ టు 27. 3 power 4 ఈజ్ ఈక్వల్ టు 81. ఓకే, సో లాగరిథం డెఫినేషన్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇఫ్ a power x ఈజ్ ఈక్వల్ టు n, దెన్ వీ రైట్ x ఈజ్ ఈక్వల్ టు log n టు ది బేస్ a, వేర్ a గ్రేటర్ దెన్ 0 and a not equal to 1, n greater than 0 and a, n belongs to r. దీన్ని తెలుగులో చూసినట్టయితే a మరియు nలు ధనపూర్ణ సంఖ్యలు అయ్యి, ఈ కండిషన్ చూడండి ఇక్కడ, a నాట్ ఈక్వల్ టు 1, a అనేది 1 మాత్రం కాకూడదు, a నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండి a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n అయినా x ఈజ్ ఈక్వల్ టు log n టు ది బేస్ a అగును. ఇది లాగరిథం సమవర్గమానానికి నిర్వచనంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకుని మీకు పైన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇందులో ఎలా మారింది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం ఇండెక్స్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్ని కంపేర్ చేసుకుందాం, పక్క పక్కన కంపేర్ చేసుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ n ఈక్వల్ టు a పవర్ x, ఇదే ఫామ్లో ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. ఓకేనా, దాని లాగరిథమిక్ ఫామ్ ఏంటి? log n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్ ఫామ్, దిస్ ఈజ్ కాల్డ్ లాగరిథమిక్ ఫామ్. చేంజెస్ ఎలా అయినాయో మళ్ళీ ఒకసారి, ఇందా చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూసాం, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ద్వారా అయినప్పటికీ మరొకసారి మనం ఎలా చేంజెస్ అయినాయో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఇండెక్స్ ఫామ్లో ఉన్నటువంటి ఈ బేస్, ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ వచ్చి లాగరిథంకి ఏమైందనమాట? బేస్ అయింది. ఓకేనా, అలాగే నెక్స్ట్ మనం దేనైతే చూపిస్తున్నామో అది లాగరిథంకి ఆ నెంబర్గా వచ్చింది. ఈ పైన పవర్ వచ్చి ఆ వాల్యూగా, లాగరిథం యొక్క వాల్యూగా మనకు రావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇండెక్స్ ఫామ్ అండ్ లాగరిథమిక్ ఫామ్. అయితే ఈ లాగరిథమ్స్ అన్నింటిలో కూడా ఇక్కడ బేస్ ఏం తీసుకున్నాం మనం? ఏ తీసుకున్నాం. అయితే అస్తమానం ఏ తీసుకోవాల్సిన ఇదేం లేదు, మనం ఏం చేస్తామంటే బేస్ ఏదైనా ఉండొచ్చు, 10 కానీ పవర్స్ ఆఫ్ 10 కానీ ఉండొచ్చు. అలాగే కొన్ని వాటిలో లాగరిథమ్ ఆఫ్ బేస్ ఈ కూడా ఉండొచ్చు అనమాట. అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు లాగరిథమ్ ఆఫ్ log n to the base a is equal to x, which implies and implied by n equal to a power x. ఇది రూల్ మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ బేస్ ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే దట్ బేస్ ఈజ్ 10 అనమాట. అక్కడ బేస్ ఎంత అనుకోవాలి? 10 అనుకోవాలి. అంటే 10 ఆధారానికి n యొక్క సమవర్గమానం x అయితే n ఈక్వల్ టు 10 పవర్ x.
ఇక్కడ బేస్ 10 తీసుకున్నాం కాబట్టి బేస్ 10 తీసుకుంటే ఆ లాగరిథంని ఏమంటామంటే కామన్ లాగరిథం అంటారు. కామన్ లాగరిథం, సామాన్య సంవర్గమానం అంటారు తెలుగులో. దట్ ఈస్ కాల్డ్ కామన్ లాగరిథం, సామాన్య సంవర్గమానం అని చెప్పి అంటాం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, log n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దెన్ n ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. అంటే ఇక్కడ బేస్ ఎంత అనమాట, ఇక్కడ బేస్ ఈ తీసుకున్నాం. ఓకేనా, మనం తీసుకున్న బేస్ ఏంటనమాట అక్కడ ఈ. బేస్ ఈగా తీసుకుంటే అటువంటి సంవర్గమానాన్ని ఏమంటామంటే న్యాచురల్ లాగరిథం అంటారు, సహజ సంవర్గమానం అంటారు. అంటే మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు లాగరిథమ్స్లో బేసెస్ని రకరకాలుగా మనం తీసుకుంటాం. బేస్ 10 తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ కామన్ లాగరిథం. అలాగే బేస్ ఈ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ లాగరిథం. 10 ఆధారంగా తీసుకున్నట్టయితే దాన్ని సామాన్య సంవర్గమానము అంటారు. అలాగే ఈ ఆధారంగా తీసుకుంటే దాన్ని ఏమంటారు అనమాట సహజ సంవర్గమానం అంటారు. అయితే ఇందాక మనం చెప్పుకుందాం అంటున్నాం కానీ మధ్యలో స్కిప్ అయ్యాం మనం. అదేంటంటే ఈ లాగరిథం యొక్క యూజెస్ ఏంటి, మన ఈ సంవర్గమానాలు నేర్చుకుంటున్నాం కదా, ఈ లాగరిథం యొక్క యూజెస్ ఏంటి. ఈ లాగరిథం అనేది మీకు ఇంజనీరింగ్లోను రేపొద్దున మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది అనమాట. పైగా దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఏమీ మీకు ముందు క్లాసులో ఏమీ లేదు. ముందు క్లాసెస్లో మనం ఉన్నది ఏంటంటే ఓన్లీ ఎక్స్పెనెన్షియల్ ఫామ్, లాస్ ఆఫ్ ఎక్స్పెనెంట్స్ మాత్రమే మనకు తెలుసు. దాని నుంచే లాగరిథం డిఫైన్ అయిందనమాట. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ హయ్యర్ క్లాసెస్లో చాలా యూజ్ అవుద్ది. చెప్పాలంటే ఈ లాగరిథం సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే నెక్స్ట్ బిజినెస్, నెక్స్ట్ ఎకనామిక్స్, వీటన్నిటిలో కూడా ఈ లాగరిథంని బాగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, అలాగే మనకి ఈ కెమిస్ట్రీలో pH వాల్యూ కనుక్కోవడానికి, అలాగే నెక్స్ట్ ఈ భూకంపాల తీవ్రతను కనుక్కోవడానికి, అలాగే నెక్స్ట్ స్టార్స్ బ్రైట్నెస్ ఆఫ్ స్టార్స్ కనుక్కోవడానికి, వీటన్నిటికీ కూడా ఈ లాగరిథం అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.